తొలుతుందా ఒక బీఆర్ఎస్ మహిళా నాయకురాల్ని లైన్లో తీసుకుందాము. ఈమె ఏమంటది ఏం కథ అనేది ఒకసారి ఇందాం. హలో తల్లి శనార్థి, ఒక్కసారి మీ పేరు, మీ ఊరు, మీ హోదా ఏందో జర్రమ్మా నిన్ను ప్రేక్షకులకు చెప్పమ్మా. నువ్వు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నవి అలా. అన్న నా పేరు గుంటి మంజుల రాణి. నేను చార్మినార్ మహిళా వైస్ ప్రెసిడెంట్ను. ఇప్పుడు బీసీ దానికి కూడా యూపీఎఫ్ దాంట్లో కూడా కన్వీనర్. అయితే ఇక ఏమి లేదు తల్లి, మరి ఇప్పుడు తీర్మానం మళ్ళీ ఏమొచ్చినా బయటకు వచ్చింది. ఇప్పుడు వరుస మీద వరుస వచ్చింది కాబట్టి మరి ఎట సంగతి నిజమన మరి ఏదో పంచాయతీ అంటుంటుంది, ఏదో ఈయన ఏదో మాట్లాడినో అనేది ఈ అండ్రి, మళ్ళా ఆ కవితమ్మ అనుచరులు ఏదో దాడి చేసిరు అనేది. అసలు ఈ పంచాయతీ మరి ఒడిచిపోయిందా, తీర్మానం అయిందా, ఇంకా ఉన్నదా? అసలు ఆయన అది అన్నది అది తప్పే అంటలేడు కదా, ఒక ఊత పదము అని అంటుండు. ఎంతవరకు సబబు? ఊత పదము అది తెలంగాణ దాంట్లో ఊత పదము అంటుండు. తెలంగాణ మాండలికంలో అది ఊత పదం అంటుండా? ఊత పదము అంటుండు. అది ప్రతి మహిళకు, తెలంగాణ మహిళకు అంటే అంటారు కదా, కించపరిచినట్టే కదా అన్న. తెలంగాణ ఊత పదము అని అనడము అది అంటే తనది తన సమర్థించుకుంటుండు. ప్రభుత్వం కూడా దాన్ని ఇస్తలేరు. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అదే అన్నారు కదా, ఆడవాళ్ళను కించపరచడం చాలా పెద్ద తప్పు అని చెప్పేసి వాళ్ళ నుంచే చెప్పిండు ప్రభుత్వం. కానీ ప్రభుత్వం మాత్రం యాక్షన్ తీసుకుంటలేరు. వాళ్ళ ఇంటికి పోయినందుకు కూడా 5 రౌండ్లు వేసిండ్రన్న. పోయి జనాలు ఇప్పుడు మన చెల్లె తల్లి పిల్లలు అంటే ఊరుకుంటామా మనం? ఇంటికి పోవడము దాడి చేయడము అది సహజం. అది మనిషి కాబట్టి అది ఆగ్రహం ఆపుకోలేకపోయింది. పోయినందుకు కూడా వాళ్ళు ఏంటంటే అరాచకాలు ఎట్లయిపోయినాయి అంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే కాల్పులు అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. అక్కడ పోయినందుకు మహిళల మీద వాళ్ళ మీద 5 రౌండ్లు వేసిండ్రన్న. గాలిలో 5 రౌండ్లు కొట్టిండ్రు. అది ఎక్కడ వరకు తెలంగాణ సమాజం మార్పు అంటే ఇదేనా? మార్పు అంటే ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా? అసలు ఏం అర్థమైతే లేదు. అంటే మరి కోయాకు మరి భయం పుట్టుకున్నట్టుంది. అమ్మ ఇదేమో చేస్తట్టు వీళ్ళు అందరూ గుంపు కట్టుకొని, గుమ్మాయి జక్కాయ గుంపు కట్టుకొని వచ్చిర్రు, వీళ్ళేమో చేస్తట్టే ఊర్రు అని మరి ఆడ అంటే ప్రాణానికి భయం వచ్చింది కాబట్టి. మాట వినన్నా, చేసినందుకు వస్తే ఆయుధాలు పట్టుకొని రావాలి. ఆయుధాలు ఎవరైనా చేతిలో కనిపిస్తున్నాయా మీకు? ఎవరైనా చేతిలో ఆయుధాలు ఏమైనా ఉండి ఏమైనా ఉంటేనేమో అవును కరెక్టే, తన రక్షించుకోవడానికి గాలిలో గాల్పులు చూడండి. గన్ మ్యాన్ చేతులలో గన్, అది ఫోటో మీరు ప్రతి వీడియోలలో ఫొటోస్ అన్ని బయటకు వచ్చేసినాయి. గన్ మ్యాన్ ఆయన అంటే డైరెక్ట్ షూట్ చేయడానికి కూడా పెట్టిండు. ఆ ఫొటోస్ కూడా వైరల్ అవుతున్నాయి. గాలిలోకి కూడా కాదు, మనిషికి ఎదురుకు గన్ మ్యాన్ పెడుతుండు. అసలు మల్లన్న మళ్ళా ముఖ్యమంత్రి దోరులో పోతుండా, అసలు వాడు మారే ప్రసక్తి లేదు. తెలంగాణలో ఇప్పటి వరకు ఎన్నో సార్లు వరకు బుద్ధి చెప్పడానికి మరి ఎందుకమ్మా మరి గిచ్చి పంచాయతీ ఎందుకు పెట్టుకుంటారు? మరి ఏంది గందరగోళము? మరి ఇప్పుడు ఆయన ఏమనికి వస్తుంది కోళ్ళగా, నేను ఇప్పుడు బీసీలకు ముగ్దారిని, బీసీలకు నేను దాబడేది లెక్క పనిచేస్తున్నా, బీసీలకు పెద్ద దిక్కుగా పనిచేస్తున్నా, బీసీ ఉద్యమాన్ని లేపుతా, ఇక ఆయన పడగొడతా అంటుండు. మరి లేపుతాడు ఆయన, ఆయన లేవట్టుకోనికనే చక్కగా లేదు. ఇప్పుడు వాడే లేవట్టుకోవాలి. ఇప్పుడు లేవట్టుకోనికనే వానికి చేత కాదు. ఉన్నడే ఇట్ట వాడు చాయ్కి పైసలు అడుక్కునేటోడు మా ఇజ్జత్ తీసేసినాడు 300 కాపులకు. వాడు చాయ్కి పైసలు అడుక్కున్నాడన్నా, వాడేం లేపుతాడంటే ఎవరిని లేపుతాడంట. ఒక ఫోన్ కాల్ కు మెసేజ్ చేసి ఒక చాయ్కి పైసలు ఏమని చెప్పిండు. మాట్లాడలే, రేపు 300 సంఘపల్లి వచ్చి మీ ఇంటికాడ కూర్చోరామా? 300 సంఘంలో నేను ఒక్కదానే ఉన్నా కాబట్టి నేను ఒక్కదాన్ని వలుకుతున్నా. నాకు అక్కడిక్కడ మాట్లాడడానికి రాదన్నా. అంతేనా? అంతేం కదా, నేను ముక్కు సుట్టుకుంటా. అది ఎవడైనా కథం చేసేస్తాం, కథమే చేసేస్తాం. గొడ్డుకారం తిన్నాము, మల్లన్న కాలి మాటలేము. మాది ఏరియా తెలుసు కదా, చార్మినార్ నాది. చార్మినారు మేము ఏంటంటే ముక్కుసూటిగా మాట్లాడాలి. అడక్కది 300 కాపులము, అడక్క తినలేమన్నా. మేము 10 మందికి పెట్టేటోళ్ళం, అన్నదాతలం మేము. కానీ వాడేమో మా ఇజ్జత్ తీసిండు. వీడు బండి సంజయ్, అరవింద్
మునూరు కాపుల ఇజ్జత్ తీసేస్తుండన్నా. మహిళలను అనడం ఎంత వరకు సబబు? ఆ మల్లిగాడు బీసీ అంటుండన్నా. 2 ఏళ్ల నుంచి కాలు బల్పం కట్టుకుని తిరుగుతున్నాం మేము ఇంటింటికి. మళ్ళీ అప్పుడెక్కడ పోయిండు మల్లిగాడు అడగాలి కదా. ఈ రోజు రాజ్యాంగం రాసింది మనకు అంబేద్కర్ బాబు, ఆయన దళితుడు. ఆయన మళ్ళీ ఆ రాజ్యాంగం దళితుడు రాయకుండా ఓసీలే రాయాలి, దీన్ని బీసీలే రాయాలి అని ఉంది కదా. భారతదేశం అయితే నడుస్తుంది కదా అన్న ఇప్పుడు రాజ్యాంగం ప్రకారమే కదా. మళ్ళా గాంధీ ఎవరు? ఓసీయే కదా. గాంధీ కూడా, మహాత్మా గాంధీ ఓసీయే కదా. మళ్ళీ స్వాతంత్రం తీసుకొచ్చిండు, ఓసీ దేవద్దని ఉంది కదా. అంటే ఆయన ఏంటంటే ఏ కులానికి వాళ్ళే పనిచేయాలి అన్న ధోరణి తీసుకొని వచ్చిండు. బీసీలకు ఒక మహిళ వచ్చి ముందుకొచ్చి ఆమె దీన్ని ఉద్యమాన్ని ముందుకు తీసుకొని మళ్ళీ ఈయన 42% కోసం మేము జంతర్ మంతర్ దగ్గర కూర్చున్నాం. ఎక్కడ కూర్చున్నట్టు ఈయన 33